ఓం 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 గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. దత్తాత్రేయసమారంభాం రమణాచార్యమధ్యమాం సత్యానందర్షిపర్యంతాం వందే గురుపరంపరాం. శోనాద్రినాథచరణాంబుజయుగ్మరుక్మ వ్యామోహతదితరాణి తృణాయ మేనే. అస్మద్గురోర్భగవతోస్య దయైకసింధో శ్రీసత్యమౌని చరణౌ శరణం ప్రపద్యే. ఓం భద్రం కర్ణేభిః శృణుయామ దేవాః భద్రం పశ్యేమాక్షభిర్యజత్రాః స్థిరైరంగైస్తుష్టువాగుం స్తనూభిः వ్యసేమహి దేవహితం యదాయుః. శతమిన్ను శరదో అంతి దేవాయత్రానశ్చక్ర జరసంతనూనాం పుత్రాసో యత్ర పితరో భవంతి మానో మధ్యారీరికతాయుర్గంతోః. అదితిద్యోరదితిరంతరిక్షమదితిర్మాతా స పితా స పుత్రా విశ్వే దేవా అదితిః పంచజనమదితిర్జాతమదితిర్జనిత్వం. ద్యోః శాంతిరంతరిక్షగుం శాంతిః పృథివీ శాంతిరాపశ్శాంతిరోషధయः శాంతిర్వనస్పతయः శాంతిర్విశ్వే దేవాः శాంతిబ్రహ్మ శాంతిः సర్వగుం శాంతిः శాంతిరేవ శాంతిः సామ శాంతిరేధి. ఓం శాంతి శాంతి శాంతి. గురుదేవుల పాదపద్మాలకు నమస్కారాలు అర్పిస్తూ ఇవాళ 14వ రోజు, 15వ రోజా, 15వ రోజు. ఇవాళ గురువారం శుక్రవారం ప్రారంభమైందా? గురువారం ప్రారంభమైంది, ప్రారంభమైంది. మనం ఈ శ్రావణ మాస కార్యక్రమంలో ముండకోపనిషత్తు గురించి తెలుసుకుంటున్నాం. పరీక్షలోకాన్ కర్మచితాన్ బ్రాహ్మణో నిర్వేదమాయాన్ నాస్త్యకృతః కృతేన తద్విజ్ఞానార్థం సగురుమేవాభిగచ్చేత్. రోజు ఉపన్యాసం ప్రారంభం కాకముందేస్తే బాగుంటుంది. ఈ మధ్యలో డిస్టర్బెన్సు రోజు ఇట్లనే జరుగుతున్నాయి. ఎవరి జ్ఞాపకం ఉండట్లేదు. లేకపోతే అసలు వేయకుండా ఉంటే ఇంకా నేను చాలా సంతోషిస్తా. నాకు అట్లయితేనే బాగుంటుంది. కాబట్టి తద్విజ్ఞానార్థం సగురుమేవాభిగచ్చేత్. సమిత్పాని స్తోత్రియం బ్రహ్మనిష్టం. ఇప్పుడు ఇవాళ ఏం చెప్తున్నారంటే ఈ 12వ మంత్రంలో అద్భుతమైన విషయం చెప్తున్నారు. ఇప్పుడు మనం ఎన్నో ఈ భౌతికమైనటువంటి విషయాలు తెలుసుకుంటూ ఉంటాం. వాటికన్నింటికి ఎవరో ఒకరు చెప్తారు మనకు కదా. ఇంట్లో అమ్మ చెప్పిద్ది, నాన్న చెప్తాడు, కొన్ని చుట్టుపక్కల ఉండేవాళ్ళు చెప్తారు, స్నేహితులు చెప్తారు, ఇంకా మన చుట్టూ ఉండేటటువంటి బంధువులు చెప్తారు, కొంతమంది ఆప్తులు చెప్తారు. ఎన్నో విషయాలు వాడు ఈ లౌకికమైనటువంటి విషయాలన్నీ సమగ్రంగా వాడు తెలుసుకుంటాడు. ఎట్లా మెదలాలో, ఎట్లా మాట్లాడాలో, ఎట్లా తినాలో, ఎట్లా ఎవరితోనన్నా వ్యవహారం చేయాలో ఇవన్నీ ప్రత్యేకంగా ఎవరు చెప్పరు. రోజు వాళ్ళతో ఉంటే ఇవన్నీ అలవాటు అవుతూ ఉంటాయి.
కదా. ఇప్పుడు ఎవరన్నా ఇంటికి వచ్చారు, వాళ్ళని రాగానే కూర్చోమండం. ఈ మన ఇంట్లో ఉండే చిన్నపిల్లలకు కానీ పెద్దవాళ్ళకి ఏం చెప్పబడలేదు. మనం ఎట్లాగైతే మనం వాళ్ళని పిలుస్తామో, వాళ్ళు రాగానే మంచినీళ్ళు ఇస్తామో, ఒక సీటు కూర్చోబెడతామో, తర్వాత వాళ్ళని ఎలా మర్యాద చేస్తామో, ఎలా మాట్లాడతామో, మన ఇంట్లో ఉండేటటువంటి చిన్నపిల్లలందరూ కూడా ఇది చూస్తారు. చూసి ఏం చేస్తారు, వాళ్ళు కూడా అలాగా నేర్చుకుంటారు. మరి ఇంట్లో చిన్నపిల్లల్నే మనం ఉంచుకోవడం లేదు, వాళ్ళు ఎట్లా నేర్చుకుంటారు కదా. ఎక్కడికి పంపిస్తున్నాము, హాస్టల్కి పంపిస్తున్నాం, హాస్టల్కి కదా. ఇప్పుడు ఆ హాస్టల్కి పంపిస్తే వాళ్ళకి ఎట్లా తెలుస్తుంది, ఇంటికి వస్తారా, స్కూల్ హాస్టల్లో ఉంచటం లేదు. ఒక మంచిదే, అది ఒక వంతుకు మంచిదే. కానీ ఇప్పుడు మన ఊళ్ళల్లో చూడండి, 99% వాళ్ళు 5 ఏళ్ళు కాలేదు అప్పుడే హాస్టల్లో ఉంచితే వాళ్ళకి ఏం తెలుస్తుంది, వ్యవహారము తెలీదు. ఇప్పుడు అట్లాగే ఇప్పుడు ఇది లౌకిక విద్య ఇంతవరకు. కానీ మరి పారమార్థిక విద్య తెలుసుకోవాలంటే ఎట్లా, ఇటు అమ్మకు తెలీదు, అటు నాన్నకు అసలే తెలీదు, చుట్టుపక్కల వాళ్ళకు అస్సలే తెలీదు కదా. తెలుస్తుందా మరి, ఇది ఎలా నేర్చుకోవడం, అదే చెప్తున్నాడు. ఈ లోకాలన్నింటినీ చూసి పరీక్ష లోకాన్, అంటే ఈ ప్రపంచాన్ని అంతా చూసి పరీక్ష చేసి చితాన్ బ్రాహ్మణో నిర్వేదమాదాయ, అంటే ఏదైతే తెలుసుకోవాలని అనుకుంటున్నాడో ఆ పరబ్రహ్మతత్వాన్ని, ఆ పరావిద్యను ఎక్కడా దొరకటం లేదు అని చెప్పేసేసి ఆయన ఎక్కడ దొరుకుతుంది అనేటటువంటి జిజ్ఞాస, ఆసక్తి. ఇప్పుడు మనకేదన్నా కావాలంటే వస్తువు బాంబేలో ఏవైనా దొరుకుతాయి, కానీ ఎక్కడ దొరుకుతాయి అనేది పతా होना चाहिए ना, नहीं होना चाहिए క్యో. కాబట్టి అది సులభం అవుతుంది, మనం ఆ వస్తువును తెచ్చుకోవడానికి సులభం అవుతుంది. ఇప్పుడు ఇంత పెద్ద పట్టణంలో ఆ వస్తువు దొరుకుతుంది, కానీ ఎక్కడ దొరుకుతుంది అనేది తెలియకపోతే 10 మందిని అడుగుతాం ఇదైతే ఎక్కడ దొరుకుతుంది కదా. దాని అడ్రస్ని పట్టుకొని అక్కడికి చాలా కష్టం మీద వెళ్తాం. వెళ్ళి అక్కడ లేకపోతే మళ్ళీ ఒక చోటు అక్కడ ఉండేవాడిని అడుగుతాం, అరే ఈ వస్తువు ఇక్కడ దొరుకుతుందని చెప్పారు, మరి ఇక్కడ లేదు, ఎక్కడ దొరుకుతుంది. అతనికి తెలిస్తే అతను చెప్తాడు మీకు ఎక్కడ దొరుకుతుందో, అడ్రస్ ఇస్తాడు. ఇంతకుముందు ఇక్కడ ఉండేది, ఇప్పుడు ఇక్కడ లేదు, ఫలానా చోట దొరుకుతుంది అని చెప్పి మనం అక్కడికి కూడా పోతాం, వెళ్ళి తెచ్చుకుంటాం. ఏమిటి, మన అవసరాన్ని బట్టి. అట్లాగే ఈ లౌకికమైనటువంటి విద్య అయితే ఇక్కడ దొరుకుతుంది, మరి పారమార్థికమైనటువంటి విద్య ఎట్లా, అది కూడా మనకు ఏంటి, అవసరం ఉంటేనే పోతాడు, అవసరం లేకపోతే ఏం పోడు కదా. అట్లా పూర్వము అట్లా అవసరమయ్యి వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే గురువుల్ని వెతుక్కోవడానికి పోతుండేవాళ్ళు. అది ఎక్కడ ఒక చోట దొరకలేదనుకో, 2వ చోటికి, 3వ చోటికి, 4వ చోటికి అట్లా వెళ్తుండేవాళ్ళు. అందుకని పరీక్ష ఏమన్నాడు, వెతుక్కోవడం, ఎక్కడ దొరుకుతుందో చూసి దాని పరీక్ష, అది అక్కడ కరెక్ట్గా ఉందా లేదా, మళ్ళీ అక్కడ దొరికిన తర్వాత కూడా ఇక్కడ దొరుకుతుంది అని చెప్పిన తర్వాత మళ్ళీ మనం మామూలుగా ఊరికనే గుడ్డిగా తీసుకొని వస్తామా, ఏం చేస్తాం, దాన్ని బాగా పరీక్ష చేస్తాం, ఇది కరెక్టా అవునా కాదా. ఇప్పుడు బంగారం ఉన్నదనుకో, అవసరమైన దగ్గరికి వెళ్ళేసేసి మనం ఏం చేస్తాం, ఇది కరెక్ట్ బంగారమేనా అవునా కాదా. ఒక చోట చేయిస్తే 2వ చోట కూడా చూపిస్తాం ఇది బంగారం అవునా కాదా, ఇది ఎంత % ఉండేది కూడా వాళ్ళు చెప్పేస్తారు.
90% ఉందా, 80% ఉందా, ప్యూరు 99% ఉందా? 24 క్యారెట్స్ ఉంటే అది 99% కరెక్టు ప్యూర్ బంగారం. అవునా? మేము నిన్న అక్కడికి వెళ్ళినాం ఒక షాప్కి. బంగారం కొట్టడానికి కాదు సుమా, మా దగ్గర అంతా కొనేంత లేదు. కాబట్టి దారిలో వస్తూ ఉంటే చూసామన్నమాట. అట్లా వాళ్ళు చెప్పినారు, ఈ 20 క్యారెట్, 20% క్యారెట్, 24% క్యారెట్, ఇంకా 18% క్యారెట్. 18%కి అయితే ఇంత డబ్బులు, 20%కి అయితే ఇంత డబ్బులు, 22% అయితే ఇంత డబ్బులు, 24% అట్లా క్యారెట్ అయితే అది ప్యూర్ స్వామి, దాంట్లో కల్తీ ఏముండదు. ఇంకా ఏదన్నా నగ తయారు చేయాలంటే దాంట్లో ఇది కలుపుతాము అని చెప్పినాడు ఆయన. మంచి విద్య నేర్పినాడు మాకు. ఇవన్నీ చెప్పడానికి అవకాశం వచ్చింది. కాబట్టి ఇట్లా ఇప్పుడు అక్కడ ఆ పని ఉంటే వాటి కోసం వెళ్ళాం, అక్కడ మనం తెలుసుకున్నాం. మరి బ్రహ్మ విద్య వాళ్ళకు కావాలని ఎవరన్నా విద్యార్థి అనుకున్నాడు అనుకో, మరి అక్కడికి పోవద్దా? అక్కడికి పోవాలా? అది కరెక్ట్ అవునా కాదా అనేటటువంటి తెలుసుకోవాలా. మరి అక్కడ నేర్చుకోవాలా ఎలా ఏమిటి అనేటటువంటిది. కాబట్టి ఇవన్నీ నేర్చుకుంటే కానీ అందుకని దీనికి ఏం చెప్తున్నారంటే నిర్వేదమాదాయ, అంటే ఈ సమస్త లోకమునందు ఉండేటటువంటి వస్తువులన్నీ కూడా ఈ లోకంలో ఉండేవే తప్ప పరలోకానికి రావు అనేటటువంటి జ్ఞానం, అటువంటి వివేకం. ఇప్పుడు నీరన్యాయం అని ఒకటి ఉంది. క్షీరము అంటే పాలు, నీరము అంటే నీళ్ళు. పాలు నీళ్ళు కలిపి మనం ఛాయ్ చేసుకుంటాం, ఇంకేదో చేసుకుంటాం అని. కానీ అట్లా కలిపినటువంటి పాలను వేరు చేసేటటువంటి ఒక పక్షి ఉన్నది. దాన్ని ఏమంటారు? హంస అంటారు. అది పాలు నీళ్ళు కలిపి పెడితే ఏం చేస్తుంది? పాలను వదిలిపెట్టేసేసి నీళ్ళను వదిలిపెట్టేసేసి పాలను మాత్రమే గ్రహిస్తుందట. అటువంటి వివేకం మన దగ్గర ఉన్నదా అంటే గురువుగారి దగ్గర అటువంటి వివేకాన్ని నేర్చుకోవాలి. అంటే ఏది మనకు పనికొచ్చేది, ఏది పనికిరాదు. భౌతికమైనటువంటి పదార్థాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇక్కడ ఉండేవే, మన పరలోకానికి పనికిరావు. ఏదైతే పుణ్యం అనేటటువంటిది సంపాదించుకుంటామో అది స్వర్గాది సుఖములకు పనికొస్తుంది. ఇప్పుడు కరెన్సీ ఉంది, మన ఇండియన్ కరెన్సీ అన్ని చోట్ల చెల్లుతుందా? నేపాల్లో అయితే చెల్లుతుంది. మరి ఇంకా శ్రీలంకలో చెల్లుతుంది. ఇంకా ఇతరమైనటువంటి చోట్ల కొన్ని దేశాల్లో చెల్లుతుంది, తక్కిన చోట చెల్లదు. మళ్ళీ అక్కడ ఎటువంటి కరెన్సీ ఉన్నదో ఆ కరెన్సీని దీనిలోకి మార్చుకోవాలి. ఇప్పుడు ఈ పుణ్యం అనేటటువంటిది ఏదైతే ఉన్నదో అది స్వర్గలోకంలో పనికొస్తుంది. అక్కడ మన భోగాలు అనుభవించడానికి పనికొస్తుంది. కాబట్టి ఈ డబ్బుతో ఇప్పుడు మన దగ్గర ఉండేటటువంటి ఏ డబ్బు అయితే ఉన్నదో దాంతో ఏం కొనాలా? మనం ఏం కొనాలా? బంగారం కొనాలన్నా, పెద్ద పెద్ద మేడలు కొనాలన్నా, కార్లు కొనాలన్నా, లేకపోతే ఇంకా మన సౌకర్యానికి కూడా కొనాలి కదా. వాటితో కూడా పుణ్యం వచ్చేటటువంటి కార్యాలు చేయొచ్చు. ఇప్పుడు అన్నము, వస్త్రాలు ఇవన్నీ ఉన్నాయనుకో, మన కోసమే కాకుండా ఎవరికైతే అవసరమవుతాయో అవి కొని
వాళ్లకు ఇస్తే మనకేమొస్తుంది? పుణ్యం వస్తుంది కదా. అంటే ఈ డబ్బు ఖర్చు పెడితే పుణ్యం అనేటటువంటిది మనకు వస్తుంది. అది ఎక్కడ ఖర్చు పెట్టుకోవచ్చు మనం అంటే స్వర్గంలో ఖర్చు పెట్టుకోవచ్చు. ఇక మళ్ళీ అక్కడ కూడా ఇది డబ్బుతో సమానమే. అర్థమైందా? మరి ఇటువంటి కర్మలు ఎవరి కోసం చేయాలా? ఇప్పుడు మనము కొన్ని కర్మలు చేస్తాం పెద్దవాళ్ళ కోసం. మన శరీరం వదిలిపెట్టి మన అమ్మ నాన్న ఎవరైతే పోయారో వాళ్ళ సంతోషం కోసం చేస్తాం కదా. కొన్ని చేస్తామా చేయమా? చేస్తాం. అయితే దానివల్ల ఎవరిని ఉద్దేశించి చేస్తున్నాము అంటే వాళ్ళను ఉద్దేశించి చేస్తున్నాం. వాళ్లకు మనం చేసేటటువంటి పుణ్యము వెళ్తుంది, అక్కడ వాళ్ళు సుఖాలను అదే మన కోసం చేసుకుంటే మనం కూడా ఆ పుణ్యాన్ని ఎప్పుడు అనుభవిస్తాము? పోయిన తర్వాత కదా. ఇప్పుడు అంతవరకే. ఇక ఆ తర్వాత అదే కర్మలని భగవదర్పితంగా మనం చేసామనుకో, ఇప్పుడు పెద్దవాళ్ళ గురించి ఏదైతే చేస్తున్నామో అట్లాగే భగవంతుని ప్రీతి కోసం చేస్తున్నామనుకో, దానివల్ల ఏమవుతుంది అంటే భగవంతుడు ఆ కర్మల యొక్క ఫలితం చేత ఆయన సంతోషిస్తాడు. ఆయన సంతోషిస్తే మనకేమిస్తాడు అంటే ఏదంటే అది ఇస్తాడు. అంటే మనం కోరికలతో ఎప్పుడైతే చేస్తామో మన కోరికలు అనేటటువంటి వాటి ద్వారా మన మనస్సు మలినమైపోతుంది. అర్థం కాలే కదా. మలినమైపో ఆ కోరికలు అనేటటువంటివే ఉండకూడదు. భగవదర్పితంగా మనం ఇచ్చామనుకో మనకేమేం కావాలో ఆయన చూసుకుంటాడు, మనకు ఇస్తాడు. కాబట్టి అట్లా ఎప్పుడైతే అలా చేసామని ఇంకా దానివల్ల ఏమవుతుంది అంటే నీ మనస్సు శుద్ధమవుతుంది. అంటే కోరికలు లేకుండా ఉండేటటువంటి స్థితికి వస్తుంది. కోరికలు ఉంటే కదా మనకు దుఃఖం కదా. ఇవి నాకు కావాలి అని ఎప్పుడైతే అనుకున్నావో వస్తే సంతోషపడతావు, రాకుంటే దుఃఖపడతావు. లేదు ఈ దేవుడికి ఇచ్చావు, ఏదో పూజ చేసావు, ఆ దేవుడు ఇయ్యలేదు అని నీకు అనిపించింది అనుకో, ఆ దేవుణ్ణి వదిలిపెట్టేసేసి మరొక దేవుడి దగ్గరికి పోతావు కదా. ఎక్కడికైతే వస్తుంది అక్కడ కూడా రాలేదనుకో ఏమవుతుంది మళ్ళీ అక్కడ కూడా. అంటే నీ యొక్క కోరిక వల్ల ఆ నిష్ఠ ఏంటి ఒకదాని మీద ఉండదు కదా. నువ్వు కోరింది రా, అదే భగవంతునికి ఇచ్చామనుకో ఏమవుతుంది? ఆయన మనకి ఏది కావాలనో ఆయన ఇస్తాడు. మన కోరిక అనేటటువంటి మలినమైనటువంటి మనస్సు మనకు ఉండదు. అప్పుడేమవుతుంది? మన మనస్సు శుద్ధమవుతుంది. శుద్ధమైతే ఏమిటయ్యా అంటే భగవంతుని యొక్క స్వరూపాన్ని స్పష్టంగా చూసేటటువంటి శక్తి మనకు వస్తుంది. ఇప్పుడు అద్దం ఉన్నది, అద్దం మీద అంతా దుమ్ము పారింది, ఏమి దాన్ని శుద్ధం చేయాలంటే దానికి ఒక మంచి గుడ్డ కావాలా. మళ్ళీ అది కూడా ఏ గుడ్డతో ఆ గుడ్డతో తుడిస్తే ఆ అద్దము శుద్ధమవుతుందా? మళ్ళీ దీనికి పట్టుకున్నటువంటి దానికి పట్టుకుంటుంది కదా. అట్లాగా మనం చేసేటటువంటి కర్మలు ఎలా ఉండాలా? మంచి కర్మలుగా ఉండాలి. అర్థమైంది? ఇప్పుడు మసిగుడ్డ అంటాము, మసిగుడ్డను కూడా రోజు ఉతికి ఆరేసుకుంటే బాగుంటుంది. లేదా దానికి గంజి బట్టి, మసి బట్టి, ఇంకేదో బట్టి అవన్నీ ఉన్నాయి. చేతికి పట్టుకోగానే అది జిడ్డు మన చేతి కూడా పాడైపోతుంది. అవునా? మరి మన మనస్సు ఎట్లా బాగా అవుతుంది?
దాని పేరే మసిగుడ్డ. అంటే ఈ కర్మలన్నీ ఏమిటి, ఏదో ఒక దోషాలు ఉంటాయి. అయినప్పటికీ వాటిని కూడా మంచి కర్మలుగా ఎప్పుడైతే మనం చేస్తామో అప్పుడు మన మనస్సు ఇప్పుడు కృష్ణ పరమాత్మ భగవద్గీతలో ఏం చెప్పాడు? ధూమేన వ్రియతే వహ్ని యథాదర్శో మలేనచ. ఇప్పుడు కర్మలన్నీ కూడా ఏం చెప్పాడు? మలినంతో కూడినటువంటివే అని చెప్పాడు. ఏదో కొంత, ఇప్పుడు అన్నదానం చేస్తామనుకోండి, అది మంచి కర్మ అని మనం అనుకుంటున్నాం, కానీ దాంట్లో కూడా కొన్ని దోషాలు ఉన్నాయి. అదే భగవదర్పణ బుద్ధితో చేస్తే పర్వాలేదు, లేదా నాకు పుణ్యం వస్తుందని చేస్తే అది కూడా ఉంది. కానీ ఈ పాపం కూడా ఉంది దాంట్లో. ఏమిటి? పూర్వము కట్టెలు పెట్టేవాళ్ళు, కట్టెల్లో ఎన్నో పురుగులు ఉండేవి. మరి ఆ మంట పెట్టినప్పుడు ఏమవుతాయి? మరి ఆ పాపం రాదా? వస్తుంది. ఆ బియ్యంలో, పాత బియ్యం అనుకో, మనం ఏం చేస్తాం? చెరుగుతాం, దాంట్లో కూడా పురుగులు పోతాయి. ఆ తర్వాత నీళ్ళల్లో వేసినప్పుడు అవి కూడా చనిపోతాయి. ఏమి ఇట్లా మరి కాయగూరలు కోసేటప్పుడు ఆ పురుగు ఏమవుతుంది? రెండు ముక్కలు అయిపోతుంది కదా. అంటే ఇవన్నీ దాంట్లో పాపాలు ఉన్నాయి. అయితే పుణ్యమని ఎందుకన్నారు అంటే, ఈ పాపాలు పోను అన్నదానం వల్ల ఇంకెక్కువ పుణ్యం వస్తుంది జీవికి. అప్పుడు దాన్ని పుణ్యకర్మ అన్నారు. అంటే ఏ కర్మ చేసినా ఏంటి, పాపము దాంట్లో కొంత ఉంటుంది. కాబట్టి ఎక్కువ పుణ్యం ఉండి పాపం తక్కువగా ఉంటే దాన్ని పుణ్యకర్మ అన్నారు. ఇప్పుడు బావి తవ్వుతున్నాం, తవ్వగా ఎన్నో జంతువులు వస్తాయి, చిన్న చిన్న క్రిములు, కీటకాలు, తర్వాత అవి వానపాములు అంటే ఎర్రలు, ఇవన్నీ వస్తాయి కదా. మనం తవ్వేటప్పుడు అవి పాడైపోతాయి కదా వాటి జీవితాన్ని. మరి అటువంటప్పుడు ఇప్పుడు నీళ్ళ బావి తవ్వడం అనేది ఎందరికో ఉపయోగపడుతుంది అనేది పుణ్యమే. కానీ ఈ చిన్న పాపాలు ఉన్నాయి కదా దాంట్లో, మరి ఎలాగా అంటే ఈ పాపాల కంటే పుణ్యము దాంట్లో ఎక్కువగా ఉన్నది, అందుకని అది పుణ్యకర్మ. ఇప్పుడు నాగలు పెట్టి దున్నుతున్నాం మనం, దాంట్లో పండేటటువంటి ఆహార పదార్థాలు ఏంటి ఎన్నో ఉన్నాయి. అవన్నీ జీవులకు అంటే అన్నిటికీ, ఇక మనుష్యులకే కాకుండా పశువులకు, పక్షులకు, జంతువులకు, ఇంకా ఎన్నెన్నో ఆకాశాన తిరిగేటటువంటి పక్షులకు కూడా అవి పనికొస్తున్నాయి. తింటున్నాయా లేదా? ఎలుకలు తింటున్నాయి, పందికొక్కలు తింటున్నాయి, ఎంతో కొంత, అంతా కాదు. ఇప్పుడు మక్కెళ్ళు ఉన్నాయనుకో, ఉడతలు, మొక్కజొన్న పొత్తులు ఉంటాయి, వాటిని చిన్నగా అప్పుడే గింజలు రాగానే అవి ఏం చేస్తాయి? ఉడతలు కొడతాయా లేవా? తింటాయి, అవి తీయగా తింటాయి. కాబట్టి అది కూడా వీడికి వస్తుంది పుణ్యం. ఎవరికి? అట్లా పండించాడు కాబట్టి అవి తింటున్నాయి, ఇదంతా పుణ్యమే. కానీ ఈ భూమిని తవ్వడం, దున్నడం, మరి పశువులకి మనం ఇబ్బంది పెట్టి వాటిని దున్నించడం, ఇవంతా కూడా ఏమవుతున్నది? దాంట్లో పాపం ఉన్నదా లేదా? వాటిని ఇబ్బంది పెడుతున్నాం కదా. కాబట్టి కొంత పుణ్యం ఉన్నది, దానికంటే అధికమైన పుణ్యం ఉన్నది, కొంత పాపము. అయితే ఈ పాపం కంటే పుణ్యము ఎక్కువగా ఉన్నది కాబట్టి దాన్ని ఏమన్నారు? పుణ్యకర్మ అన్నారు. అంటే ఇటువంటి వాటిని మనం వివేచించి ఇది పుణ్యకర్మ అని భావించి భగవదర్పణ బుద్ధితో ఎప్పుడైతే చేస్తామో దాన్ని వివేకము అన్నారు. అర్థమైందా? అంటే ఏది మంచి, ఏది చెడు. మనం ఆహారం తినేటటువంటి దాంట్లో కూడా ఇది మంచిది, ఇది
చెడుది అనేటటువంటి జ్ఞానం ఉంది కదా మనకు. ఇది వివేకం. ఇది క్షీర నీర న్యాయం. దీన్ని ఏమంటారు? మంచిది చెడుది విభజించి తెలుసుకునేటటువంటి జ్ఞానాన్ని. ఇప్పుడు బియ్యం ఉన్నాయి, దాంట్లో ఈ కొంతమంది వ్యాపారస్తులు ఏం చేస్తారు? రాళ్ళు కలుపుతారంట. ఇప్పుడు కలపట్లేదు కదా, పూర్వం కలిపేవాళ్ళు. ఏంటి తూకానికి రావడానికి. అప్పుడు ఏమవుతుంది? వాడికి పాపమే వస్తుంది అమ్ముకునేవాడికి. కానీ మనం ఏం చేస్తాం? దాన్ని అంతా తీసేసి కొనుక్కొని తీసేసి మనం మంచి వాటినే. అటువంటప్పుడు ఏమవుతుంది? దీంట్లో మంచి వివేకం ఉన్నదా లేదా మనకు? అంటే ఇది మంచిది ఇది చెడు అనేటటువంటి వివేకం. దీన్ని ఏమంటారు? మంచి చెడులను తెలుసుకునేటటువంటి బుద్ధి. ఇది అందరికీ ఉన్నది. నేను మంచి గుడ్డలు వేసుకోవాలి ఉన్నదా లేదా? చినిగిపోయినవి ఎవరన్నా వేసుకుంటారా? మసిపట్టినవి వేసుకుంటారా? వేసుకోము. ఎందుకు? అవి బాగుండవు. ఇది ఎవరు చెప్తున్నారు మనకు? ఏం చెప్తున్నది? మన బుద్ధి పనిచేస్తున్నది. కాబట్టి అట్లా మంచిని ఏదైతే మనం నేర్చుకుంటామో దాన్ని వివేకము అన్నారు. అట్లాగే ఇక్కడ కూడా ఈ లౌకికమైనటువంటి ప్రపంచంలో ఏవేవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఏం చెప్పారు? నశించేవి. అంటే ఇప్పుడు ఎలాగా మనకు కంటికి కనిపిస్తున్నాయో అలాగే శాశ్వతంగా ఉండవు. అవి నశించడం అంటే మార్పు చెందడము. ఇప్పుడు మనం బిల్డింగ్ ఉన్నది 50 ఏళ్ళు అయిపోయింది. పూర్వం ఎలా కట్టారో అలాగే ఉన్నదా? కొన్ని మార్పు వస్తుంది. ఈ గుడ్డలు ఉన్నాయి, ఒక 2 సంవత్సరాల కింద తీసుకున్నాము. మరి రోజు ఉతికి కట్టుకుంటూ ఉంటే అప్పుడు ఎలాగున్నదో ఇప్పుడు అలాగున్నదా? దాంట్లో మార్పు వచ్చింది. ఇంకా కొన్ని రోజులు పోతే అంటే చినిగిపోతుంది కదా. జీర్ణమైపోయిన తర్వాత వాటిని మనతో వస్తుందా అది? అట్లా ఈ లోకంలో ఏవైతే వస్తువులు మనకు కంటికి కనిపిస్తున్నాయో అవన్నీ కూడా క్షరములు అన్నారు. క్షరములు అంటే నశించేవి అని అర్థం. కాబట్టి మన బుద్ధి చేత ఏది అపరమైనదో ఏది పరమైనదో అది తెలుసుకోవాలా. అది ఈ విద్య ఈ ముండకోపనిషత్తులో ఇది చెప్పబడింది. మరి అది ఎక్కడ తెలుసుకోవాలి అంటే గురువు దగ్గర. మరి ఆయన ఎటువంటి వాడు? అందుకే పరీక్ష లోకాన్ కర్మచితాన్ బ్రాహ్మణో నిర్వేదమాదాయ. అంటే ఇది తెలుసుకోవాలనేటటువంటి ఆసక్తి ఎవరికైతే ఉంటుందో వాడేం చేయాలా? పరీక్ష, ఈ లోకాన్నంతా పరీక్ష చేయాల. అంటే ఏది శాశ్వతమైనది ఏది అశాశ్వతమైనది అనేటటువంటి వివేక బుద్ధితో దీన్ని తెలుసుకోవాలి. నాకెవరు నన్ను చూస్తారు? ఇప్పుడు 2 కొడుకులు ఉన్నారనుకో, ఏ కొడుకు చూస్తాడు ఏ కొడుకు చూడడు? ఏ కొడుకు చూస్తాడో ఆ కొడుకు వైపు నీ మాట నీ వ్యవహారం అంతా ఉంటుంది. అంటే ఈ లోకాల్లో అట్లా. కాబట్టి మరి అది సహజంగా మన బుద్ధి అట్లా పనిచేస్తుంది. ఒకవేళ ఇద్దరికి సమానంగా ఇచ్చారనుకో, నేనేమో చూస్తున్నా వాడికేమో ఏమంటావు? వాడి నాకు అందరు సమానమేరా అంటది అమ్మ. మరి నేను చూస్తున్నా కదా నాకు ఎక్కువ ఇవ్వాలి కదా అని వీడు అంటాడు. అంటే ఏమిటి? పరమాత్మ పరబ్రహ్మం అంతా ఒకటే, అంతా సమానంగానే చూసేది. కానీ వ్యావహారికంగా వచ్చేటప్పటికి ఏమిటి? ఎవరైతే బలహీనంగా ఉంటారో అమ్మ వాళ్ళ వైపు ఉంటుంది,
కదా? తప్ప నిజంగా అమ్మ ఆ వైపే ఉంటుంది. కానీ వీళ్ళందరూ ఒప్పుకోరు, ఇంకా తక్కిన వాళ్ళు. అయితే అమ్మని ఏమంటారు వీళ్ళు? ఏ పక్షపాతి అంటారు. అవునా కాదా? అంటే వీడి బుద్ధి అట్లా ఉంటుందన్నమాట. అరే వాడికి లేదు, మా తమ్ముడే కదా, కొంత ఇచ్చేద్దాం అనేటటువంటి బుద్ధి అది. అట్లా ఇచ్చేద్దామనేటటువంటి బుద్ధి ఏదైతే ఉన్నదో అది త్యాగానికి లక్షణం. అంటే ఈ లోకంలో కనిపించేటటువంటి వస్తువులన్నీ కూడా ఎప్పటికైనా పోయేవే అని చెప్పేసేసి ఏం చేయాలా? త్యాగం చేయాలా కదా? అదే ప్రధానం కాదు. వాళ్ళ మీద, చిన్నవాళ్ళ మీద ప్రేమ వాత్సల్యంతో మనం ఏం చేయాలా? త్యాగం చేయాలి. అట్లా త్యాగం చేసినప్పుడు నీకు కోరికలు అనేటటువంటివి నిన్ను బాధించవు. నీ ఆ భావన నీకు రాదు. నీ మనస్సు అప్పుడు ఏమవుతుందంటే శుద్ధమవుతుంది. ఈ రావాలనేటటువంటి అపేక్ష ఏదైతే ఉన్నదో అది నిన్ను కట్టేస్తుంది కదా? ఇప్పుడు అందరికీ ఏమి తనది కాకపోయినా తనకు రావాలనేటటువంటి అపేక్ష కదా? అందరికి ఉండదనుకోండి, కొంతమందికి. కాబట్టి దానివల్ల ఏమవుతుంది? మన మనస్సు కలుషితమవుతుంది. అంటే సరిగ్గా మనం చూడలేం, సరిగ్గా మనం వివేచన చేయలేం, సరిగ్గా మనం నిష్పక్షపాతంగా ఉండలేం. ఏమి అందువల్ల మన మనస్సు కలుషితమవుతుంది. ఆ కలుషితమైనటువంటి మనస్సులో మనం భగవంతుణ్ణి దర్శించలేము. ఇదే ఇందాక చెప్పామే మసిగుడ్డ సంగతి. ఈ రావాలి కావాలి అనేటటువంటి అపేక్ష ఎవరికైతే ఉంటుందో అది మసిగుడ్డ కూడా, ఇంకా మసితో కూడినటువంటి గుడ్డ. అది దాన్ని పట్టుకుంటే ఏమవుతుంది? మనకే అంటుతుంది. అది పోతే ఆ మసిగుడ్డ కూడా స్వచ్ఛంగా ఉంచుకుంటే మన మనస్సేమో మసిగుడ్డనే, అందులో సందేహం లేదు. దాన్ని కూడా స్వచ్ఛంగా ఉంచుకోవడానికి ప్రయత్నం చేయాలి. అట్లా స్వచ్ఛంగా ఉంచుకోవడానికి ప్రయత్నం చేయాలంటే నీకు ఈ భౌతికమైనటువంటి ప్రపంచమునందు దేని యందు కూడా సంగము కావాలనేటటువంటి అపేక్ష ఉండకూడదు. ఈ అపేక్ష లేకుండా పోవాలి అంటే మనం ఎక్కడ నేర్చుకోవాలా? గురువుగారి దగ్గర నేర్చుకోవాలి. అందుకే పరీక్ష, దాన్ని పరీక్ష చేసి తీసుకోవాలా. అంటే బాగా విభజించి. అర్థమైందా ఇప్పుడు పరీక్ష అంటే? కాబట్టి ఇటువంటి లోకాన్ దేన్ని పరీక్ష చేయాలా? ఈ సమస్త లోకాన్నంతా కూడా ఇది శాశ్వతమా అశాశ్వతమా, ఇది మనతో వస్తుందా, ఇది రాదా, ఇది మంచిదా, ఇది చెడ్డదా అనేటటువంటి పరీక్ష. అయితే శాస్త్రం ఏం చెప్తుందంటే, వేదం ఏం చెప్తుందంటే, నీకు రావలసినటువంటి దాన్ని నువ్వు కొట్లాడైనా తీసుకోవాలా. ఎవరన్నా నీకు రావాల్సిన దాన్ని ఎవడన్నా అద్దుకొని వాడు హడప్ రహా హై క్యా, వాడు జబర్దస్తిగా లాక్కుంటున్నాడు అనుకో, అప్పుడు ఏం చేయాలా అంటే నువ్వు కొట్లాడైనా నీకు రావాల్సిన దాన్ని రాబట్టుకోవాలి. ఇది చెప్పేదంతా వేదంలో కూడా ఉన్నది. నీకు వచ్చేదాన్ని పోగొట్టుకోకూడదు, నువ్వు చేసేదాన్ని మళ్ళీ మంచి కర్మలు చెయ్యి. కాబట్టి ఇట్లా చెప్తూ ఉంటే దీంట్లో ఏం చెప్తున్నదంటే, ఇదిగో ఒకవేళ నువ్వు ఇదంతా పోయేదే కాబట్టి నువ్వే త్యాగం చేయి. ఇప్పుడు దానికి మన మహర్షుల వారు ఏం చెప్పారంటే, ఈ లోకంలో అంతా పోయేదే కదా, ఎప్పుడు మనతో ఉండేది ఏమీ లేదు అని అర్థమైందనుకో, దాన్ని నువ్వే ముందు త్యాగం చేసావనుకో, నీకేం దుఃఖము
ఉంటుందా? ఎవడో జబర్దస్తిగా, నువ్వేం త్యాగం చేయలేదు, జబర్దస్తిగా నీ దగ్గర నుంచి లాక్కున్నాడు అనుకో, అప్పుడు దుఃఖమే కదా, ఎంతో ఏడుస్తాడు. అది పోయేదే, కానీ నువ్వేం త్యాగం చేయటంలే. కాబట్టి మన దగ్గర ఉండేటటువంటి దాన్ని ఎవడన్నా జబర్దస్తిగా లాక్కుంటే మనకు ఎట్లాగైతే దుఃఖం వస్తుందో, అదే వస్తువుని మనము స్వయంగా ఎవ్వరికి ప్రమేయం లేకుండా మనం త్యాగం చేసామనుకో, దానివల్ల ఏమొస్తుంది? సుఖం వస్తుంది, నీకు ప్రశాంతంగా ఉంటుంది నీ మనసు. అదే ఎవరన్నా లాక్కుంటే నీకు ఆ రోజు రాత్రి అంతా నిద్ర పట్టదు. అరే ఇట్లా. అదే నువ్వు స్వయంగా ఎవరికన్నా దానం ఇచ్చావనుకో, నీకేముంటుంది? సంతోషంగా ఉంటుంది. ఇవాళ ఒక మంచి పని చేసినా అని హాయిగా నిద్రపోతాడు సంతోషంగా. ఏమి అంటే ఇది సుఖము. నీ స్వయంగా మనస్ఫూర్తిగా దానం చేస్తే నీకు సుఖము. ఆ మనస్ఫూర్తిగా చేయకుండా అట్లాగే పెట్టుకున్నావు అనుకో, ఇవాళ కాకపోతే రేపన్నా నీ దగ్గర నుంచి అది దూరం అయిపోతుంది. అప్పుడు నీకు బాధ. ఇదే దుఃఖము సుఖము అంటే. అంటే స్వయంగా త్యాగం అనేది వస్తే నీకు సుఖం. ఆ త్యాగం ద్వారా నీ మనస్సు ఏమవుతుంది? ప్రశాంతంగా ఉంటుంది. ప్రశాంతంగా ఉన్నప్పుడు నీ మనస్సు ఈ భగవంతుడు, దైవము అనేటటువంటి శుద్ధమైన మనస్సులో భగవంతుడు నీకు దర్శనమిస్తాడు. ఇది చెప్తున్నాను ఇక్కడ. ఏమిటి? దాన్ని బాగా ఆలోచించగలుగుతాం. ఎప్పుడైతే ఆవేశం వస్తుందో, ఆవేశంలో మనము ఆలోచించలేము. అందుకే పెద్దవాళ్ళు అన్నారు, ఆవేశం ఎక్కువైతే ఆలోచన తక్కువ అవుతుందంట. ఏమి ఆలోచించలేము. కాబట్టి ఈ లోకాలన్నింటిని ఏం చేయాలి మనం? పరీక్ష అంటే మంచి బుద్ధితో ఇదంతా పరీక్షించాలి. ఇది నాతో వస్తుందా రాదా, దీనివల్ల నాకు సుఖమా లేదా, పరీక్ష. లోకాన్ కర్మచితాన్, ఈ లోకం అంతా కూడా కర్మలతోనే నిండి ఉన్నది కదండి. ఈ పనులే కదా నువ్వు చేసుకున్నటువంటి కర్మ. అది మంచిదా చెడ్డదా, మనస్సుతో చేస్తున్నావా, ఈ చేతులతో చేస్తున్నావా, బుద్ధితో చేస్తున్నావా, దేంతో ఏది చేసినా ఏమి. మరి ఆఖరుకు నువ్వు రోజు నిత్య నైమిత్తికమైన పనులు చేసినా కూడా, ఇప్పుడు మనం సంపాదించేటటువంటి ధనము కూడా ఏంటి? బుద్ధితో వివేచించి ఈ ధనము మంచిదా కాదా, ఇది ధర్మయుక్తమేనా సంపాదించడము ఇట్లా అనేటటువంటిది మన బుద్ధి మనకు చెప్తుంది. అటువంటిదే సంపాదించాలి. అందుకే యోగ వాసిష్టంలో చెప్పాడు భగవంతుడు. ఏం చెప్పాడు? ఎటువంటి కర్మలు చేయాలి, ఎటువంటివి చేయకూడదు. ఇప్పుడు అత్ర ఆహారార్థం కర్మ కుర్యాద్ అనింద్యం అంటే ఈ శరీర పోషణ కోసము ఆహారం అవసరం కదా, అందరికీ అవసరమే. శరీరము ధరించినటువంటి ప్రతి వాళ్లకు అవసరమే. అయితే ఆహారం కోసము మరి ఏం చెయ్యాలి? ఆహారం అవసరం అందరికీ. మరి ఆ ఆహారం కోసం ఏం చెయ్యాలి? ఏం కర్మ చేయాలి? దొంగతనం కూడా కర్మనే, ఇతరులను కొల్లగొట్టడం కూడా కర్మనే, ఇతరులను మోసగించడం కూడా కర్మనే కదా. మరి అటువంటిది చేయాలన్నా ఏం చెప్తున్నాడు ఇక్కడ? అనింద్యం. ఇతరులు ఎవ్వరూ మనం చేసేటటువంటి కర్మ నిందించడానికి అవసరం లేకుండా చేయాలి. అంతే కదా. మరి ఇప్పుడు బీడీలు చేసుకొని బతుకుతున్నాం, అది ఎవరికి
ఇబ్బంది లేదు కదా, అది వేరే సంగతి. అది వాళ్ళని కొనుక్కోమన్నాం మనం ఏమి అంటే ఒక అది అంటే ఇది సామాన్యమైన కర్మ. ఇప్పుడు వ్యవసాయం చేసుకొని బతుకుతున్నాం, అది ఎవరికి ఇబ్బంది లేదు. అట్లా ఇప్పుడు వ్యాపారం చేస్తున్నాం, వ్యాపారంలో కూడా మోసం చేయకుండా ఏం చేయాలా, అది చేయాలి. అట్లా ఇతరులకు ఇబ్బంది లేనటువంటి, ఇతరులను మోసగించకుండా అనింద్యం. ఇప్పుడు పూల వ్యాపారం పాల వ్యాపారం చేయకూడదు అన్నారు పెద్దవాళ్ళు. ఎందుకయ్యా అంటే పూల వ్యాపారం చేస్తే ఇవాళ పూలనే రేపు కూడా, ఎందుకు అంటే అవి అమ్ముడుపోకపోతే దాంట్లో నష్టం ఎవరికి, మనకే ఏమి. కాబట్టి ఆ నష్టం నేను భరించా అని ఆ పూలను దాంట్లో కలిపేస్తాడు. మళ్ళీ అవి ఎక్కడికి పోతాయి, తిన్నగా దేవుడికి పోతాయో అలంకారానికి పోతాయో ఎక్కడికైనా. దాంట్లో కొన్ని పాడైనవి పూలు గుచ్చేవాళ్ళు అటువంటి వాళ్ళు పారేస్తారు. అరే ఇటువంటి పూలు ఇచ్చాడే అనుకుంటాడు, డబ్బులేమో తీసుకున్నాడు మన దగ్గర, అది నిందితమైన కర్మే కదా. ఇంకా పాల వ్యాపారం కూడా అంతే. పాలు కొన్ని ఉంటాయి, ఇంకా మన ఊళ్ళల్లో అయితే ఇక్కడంటే ప్యాకెట్ల పాలు దొరుకుతాయి, కానీ ఊళ్ళల్లో ఆవుల పాలు బర్రె పాలు అంటారు. ఆ పాలేమో ఇన్నే ఉంటాయి, నీళ్ళేమో ఇన్ని ఉంటాయి. అక్కడ ఛాయ్ పెట్టుకుంటే ఛాయ్ లాగా ఉండదు దాంట్లో. అందుకే వాళ్ళు ఎక్కువ చక్కెర వేస్తారు, చక్కెర నీళ్ళు తాగినట్టే ఉంటాయి కదా. తాగారు ఎప్పుడన్నా మీరు? కాబట్టి అట్లా ఇప్పుడు దానివల్ల ఏమొచ్చింది, ఎన్ని పాలల్లో ఇన్ని నీళ్ళైనా పోయొచ్చు అని మనకు ఏముంటుంది, లోభం వస్తుంది. లోభం అంటే ఇన్ని పాలు పోసి ఇన్ని నీళ్ళు పోసి డబ్బులు సంపాదించవచ్చు అని లోభం వస్తుందా రాదా? అదే స్వచ్ఛంగా ఇచ్చేటటువంటి వాళ్ళైతే కొద్దిగా డబ్బులు ఎక్కువ తీసుకున్నా పర్వాలేదయా అని. కానీ అట్లా తీసుకోడు వాడు, దీనికంటే ఎక్కువ ఇస్తాడు కదా, అందుకని వాడు ఎక్కువ. అదే కాదు, ఒకసారి నేను పెద్ద స్వామివారు 84 ఆ ప్రాంతంలో కూడా ఇదే వ్యవహారం. భగవాన్ల వారు నేను కొన్ని రోజులు కిసాన్ నగర్ ఆశ్రమంలో ఉన్నాం, నిజామాబాద్ ఆర్మూర్ దగ్గర. ఒక 4 నెలలు 5 నెలలు ఉన్నారు స్వామివారు. ఉంటే వారికి మంచి పాలు దొరకలే. పాలు దొరకకపోతే మన భక్తుడు ఒక ఆయన ఉండేవారు, చెట్పల్లి వెంకట నరసయ్య గారని, చెట్పల్లి వాళ్ళది. ఆయన మన స్వామి శిష్యుడు. వాళ్లకు పెద్ద ఆవుల మంద ఉండేది, తర్వాత లారీలు ఉండేవి. ఆయన పెద్ద గొప్ప ఉన్నవాడు. అక్కడికి రోజు కిసాన్ నగర్ నుంచి నేను సైకిల్ మీద వెళ్ళి రోజు తీసుకొచ్చేవాడిని నేను. వాళ్ళ శ్రీమతి గారు ఎంత భక్తురాలంటే చాలా ప్రేమగా పోసి 2 లీటర్లు పంపించేది. అప్పుడు నేను రోజు వెళ్ళి తీసుకొని వచ్చేది. మహర్షుల వారు ఆనందపడేవారు. కాబట్టి అట్లా అంటే మరి నీళ్ళు పోసేసరికి లోభం వచ్చిందా రాలేదా? 2 లీటర్లకు 4 లీటర్లు చేసుకొని నువ్వు పాలు అమ్ముకుంటుంటివి. అందుకని పాల వ్యాపారం చేయకూడదు, ఎందుకంటే లోభం వస్తుంది. స్వచ్ఛందంగా అమ్మేవాళ్ళు ఎంతమంది ఉంటారు? ఇది నిందితమైన కర్మనే, అవునా కాదా? తర్వాత నూనె కూడా, నూనె ఏం చేస్తారు, ఇది మంచి నూనె నువ్వుల నూనె అని చెప్పి దాంట్లో వేరే నూనె పోసి అమ్ముతారు. మరి అమ్మితే అది నిందితమైన పనే కదా. పల్లి నూనె దాంట్లో కూడా కల్తీ, అన్నీ ఇట్లా కల్తీ లేకుండా వ్యాపారం చేసేటటువంటిది ఉండాలంట. పూర్వమైతే బియ్యంలో కూడా వ్యాపారం కల్తీ చేసేవాళ్ళు, ధాన్యంలో కల్తీ చేసేవాళ్ళు, ఇంకా ఇట్లా పూర్వం. ఇప్పుడైతే స్వచ్ఛంగా అమ్ముతున్నారు, ఏదో 10 రూపాయలు ఎక్కువ తీసుకుంటున్నారులే. కాబట్టి అట్లా ఈ లోకంలో ఎట్లా బతకాలా,
అత్రాహారార్థం కర్మ కుర్యాదనింద్యం. నిందితమైనటువంటి కర్మ చేయకూడదు. ఇక దొంగతనము అది నిందితమైన కర్మే. ఇతరులను మోసగించడము ఇతరులను నిందించడం వలసిన కర్మే. ఇతరులను మభ్యపెట్టడము ఏమిటి? కొన్ని కూరగాయలు అమ్మేవాళ్ళు ఏ పని చేసేవాళ్ళు ఆ పనిలో స్వచ్ఛంగా ఉండాలా. అది ఇప్పుడు కొంతమంది బేల్దారులు పనివాళ్ళు వస్తారు, మనం ఉన్నప్పుడేమో పని చేస్తారు, మనం లేనప్పుడేమో ఎక్కడో కూర్చుంటాడు వాడు. నేను మన దేవాలయానికి రంగులు వేయిస్తున్నా. ఏంటి రంగులు? వాడికి 1200 కూలి. వాడు మనం ఉంటేనేమో పని చేసినట్టు ఇట్లా రాస్తాడు, లేకపోతే పడుకున్నాడు ఒకరోజు నేను పోయేసరికి. ఏమనాలి అది? వాడు పడుకో. కాబట్టి ఇవన్నీ కూడా ఇటువంటివి ఉంటాయి. అంటే ఎక్కడైనా అంతే, ఇక్కడ ఉండేది ఇక్కడ ఉంటుంది. వాడు ఒకరోజు చేసేది 4 రోజులు చేస్తాడు, కూలీలు పట్టిపోతాడు. లేదా ఎక్కువ ఇప్పుడు గుత్తకిస్తేనేమో వాడు ఒక రోజులో పూర్తి చేసిపోతాడు. అదే వాడికి కూలీకి ఇచ్చామనుకో, అది ఒక్కరోజు చేసేది 4 రోజులు చేస్తాడు. ఇది కూడా మోసమే కదా. అందుకే ఏ పని ఎవడు చేసేది ఉందో అది సక్రమంగా చేయాలా. అనింద్యం అని చెప్తున్నాడు. నిందితమైనటువంటి కర్మ చేయకూడదు. దేనికోసం? ఆహారం కోసం. అత్ర ఆహారార్థం కర్మ కుర్యాదనింద్యం. కర్మ కుర్యాత్. మరి కర్మ ఎందుకు చేయాలా అంటే ప్రాణ సంధారణార్థం, ప్రాణాలను నిలబెట్టుకోవడం కోసం ఆహారాన్ని సంపాదించాలి. ఆ ఆహారం కూడా ధర్మబద్ధంగా ఉండేటటువంటి ధనంతో సంపాదించుకోవాలా. ప్రాణాన్ సంధార్య. మరి ప్రాణాలను నిలబెట్టుకొని ఏం చేస్తావా? ఏం చేస్తావు అంటే చెప్పున్నారు దీంట్లో. అత్ర ఆహారార్థం కర్మ కుర్యాదనింద్యం ప్రాణాన్ సంధార్య. ప్రాణములను నిలబెట్టుకొని నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో, ఈ జన్మ ఎట్లా ఉంటుందో, నువ్వేమిటో తెలుసు. ప్రాణాన్ సంధార్య ఏన భూయోన జన్మ. మళ్ళీ పుట్టకుండా ఉండేటటువంటి దారిని వెతుక్కోవడానికి నీ ప్రాణాలను నిలబెట్టుకోవాలా. మనం ఏం చేస్తున్నాం? జీవిస్తున్నాం, కానీ ఈ పని మాత్రం చేయటంలే. ఏమిటి? కాబట్టి అది చెప్తున్నాడు ఇక్కడ. పరీక్ష లోకాన్ కర్మచితాన్ బ్రాహ్మణో నిర్వేదమాదాయ నాస్త్యకృతః కృతేనా. నీ పనులు చేసినా కూడా చెయ్యనటువంటి స్థితిలో ఉండాలా. కర్మయందు అకర్మ, అకర్మయందు కర్మ. ఇది భగవద్గీతలో చెప్పాడు. అరే చేస్తూ కూడా నేను చేయలేదనుకో, నేను స్థితిలో ఉండాలంట. ఏం చెప్తున్నాడు? భగవంతుడికి అర్పించి చేసావనుకో. ఇక ఇక్కడ కూడా ఒక చిన్న డిస్కషన్, అంటే వివేకం. ఇది ఇప్పుడు మనం వివేకం గురించి తెలుసుకుంటున్నాం కదా. ఏమిటంటే చేస్తూ కూడా నువ్వు చెయ్యలేదనుకుంటావు ఎట్లా? ఎవరన్నా అనుకుంటారా? అనుకోవాలా. ఎట్లా అనుకోవాలా? మరి దానికి మార్గం ఏమిటి? ఇది నాకు శరీరం ఇచ్చాడు కనుక ఇది చెయ్యాలా, కానీ ఇది చేసినందువలన వచ్చేటటువంటిది నాకేం అవసరం లేదు. ఇప్పుడు తల్లిదండ్రుల్ని మన బాధ్యత మనం చూడాలా కదా. నువ్వు చూడకపోతే నీకు పాపం వస్తుంది, చూస్తే ఏమొస్తుంది? నీకు పుణ్యం రాదు. పుణ్యం ఎట్లా వస్తుంది అంటే నువ్వు చేయవలసినటువంటి కర్మ చేస్తున్నావు కాబట్టి నీకు భగవంతుడు సంతోషించి ఏంటి, నీకు ఏ స్థితి మానవుడై పుట్టి ఎటువంటి స్థితిని పొందాలో అటువంటి స్థితిని, స్థాయిని పొందుతాడు. దానికి రామాయణంలో ఒక చక్కని ఉదాహరణ ఉన్నది. ఇప్పుడు రాముడు అరణ్యానికి వెళ్ళాడు.
అక్కడ ఏమేం చేయాలనో రాజుగా చేశాడు. అంటే రాక్షసులను నిగ్రహించడం, సాధువులను రక్షించడం కదా, అక్కడ చేశాడు కదా ఆయన. దీంట్లో సీతమ్మ వారు ఇప్పుడు మహర్షులను అందరినీ కూడా దర్శించుకుంటూ పోతుంటే రాముడికి ఒక చోట కనిపించింది. ఏంటి? పెద్ద ఎముకల గుట్ట కనిపించింది. అది ఒక మహర్షిని అడిగాడు, ఇదేమిటయ్యా అని. ఏం లేదు నా రామా, ఇది మహర్షులను, ఇక్కడ తపస్సు చేసుకునేటటువంటి మహర్షులను రాక్షసులందరూ కూడా తిని పారేసినటువంటి ఎముకలు ఇవి అని చెప్పాడు. చెప్తే అవునా, అరే ఈ ఋషీశ్వరులకు ఇంత కష్టమా, జీవితాలను కూడా పోగొట్టుకున్నట్టున్నారే, మరి ఏం చేయాలా దానికి అంటే రాక్షసులను నిర్మూలించాలా అని ఆ మహర్షి చెప్పాడు. అంటే దుష్టులను నిర్మూలించి మంచి వాళ్లకు సరిగ్గా బతికే వ్యవస్థ చేయాలా. ఇది ఎవరి పని అంటే రాజుల యొక్క పని. ఇది మా ఆయన అన్నాడు రాముడు, అరే మీకు అంత శక్తి ఉంటుంది కదా, ఒక శాపం పెడితే వాళ్ళందరూ పోతారు కదా అన్నాడు. అది మా పని కాదయ్యా, ఇది రాజు యొక్క పని. దుష్టులను శిక్షించడం, మంచి వాళ్ళను రక్షించడం. మా పని ఏమిటి అంటే మేము తపస్సు చేసుకోవడమే మా పని. మీ పనిని నేను చేస్తే సరిగ్గా ఉండదు, అందులోకి మాకు పాపం వస్తుంది. అందులోకి మరొకటి కూడా ఆయన ఏం చెప్పాడంటే, నేను ఒకవేళ శాపం పెట్టి ఆయన్ను నిర్మూలించాననుకో, నేను ఇంత కష్టపడి సంపాదించుకున్నటువంటి తపస్సు అంతా క్షీణమైపోతుంది. తపస్సును క్షీణం చేసుకోవడం కంటే, నేను తగ్గించుకోవడం కంటే నా ప్రాణాలే వదిలిపెట్టడం సుఖం అనుకుంటా. ఏం చెప్పాడు అంటే తన ప్రాణాల కంటే కూడా తపస్సు గొప్పది. అవునా? అట్లా భావించి తపస్సు చేసిన అదే నీ పనిలో మళ్ళీ మేము కల్పించుకుంటే, ఇప్పుడు ఎవరు చేసే పని వాళ్ళు చేస్తే అది అనిందితమైన పని. ఇప్పుడు రాక్షసులను ఈ సాధువులు చంపారనుకో, అది వీళ్ళ పని కాదు కదా, అక్కడ నిందితమైన కర్మ అవుతుంది. కాబట్టి ఇది మా పని కాదయ్యా అన్న. అయితే నేనేం చేయాలా అన్నాడు. చెడ్డవాళ్ళందరినీ నిర్మూలించాలన్నాడు. అయితే నేను తప్పకుండా ఇది చేస్తా అన్నాడు రాముడు. సీతమ్మ వారు ఉన్నది పక్కనే. ఇదంతా జరుగుతూ ఉంటే కొంత దూరం పోయిన తర్వాత వాళ్ళ కుటియాకు వెళ్ళిన తర్వాత అక్కడ ప్రశాంతంగా కూర్చుండి అరే రాక్షసులతో నువ్వు అనవసరంగా విరోధం పెంచుకుంటున్నావే అన్నది సీతమ్మ. నువ్వు చంపుతానన్నావు కదా, వాళ్ళతో నీకేం విరోధం ఉన్నది? ఇప్పుడు ఏం లేదు కదా, మరి చంపుతానంటున్నావే అంటే ఆయన అన్నాడు రాముడు, ఇది నా పని, తాను చేయాల్సిన పని, అందుకని చంపుతానన్నా. నేను ఇచ్చినటువంటి మాట తప్పకుండా నెరవేర్చుకుంటా అన్నాడు. ఇంకా ఆమె కొద్దిగా ఒత్తిడి చేస్తే ఏమన్నాడు తెలుసా? నిన్నైనా వదిలిపెడతా, లక్ష్మణుని స్వామినైనా వదిలిపెడతా, నేను అన్న మాట మాత్రం తప్పకుండా చేస్తా అన్నాడు. అంటే ధర్మయుక్తమైనటువంటి పని ఎంత కష్టమైనా సరే అది చేసి తీరాలా, తన కర్తవ్యం అది. అంటే మరి సీతమ్మ వారిని వదిలిపెట్టడం ఆయన ధర్మమా? కాదు. ఎందుకు? ఇది దానికంటే గొప్పది కాబట్టి, తన కర్తవ్యాన్ని చేయడం కోసం అన్నాడు. తర్వాత లాస్ట్కు వదిలిపెట్టాడు అనుకో, అది వేరే సంగతి. ఏ ముహూర్తంలో అన్నాడు ఆయన. ఆఖరకు లక్ష్మణస్వామిని కూడా వదిలిపెట్టాడు ఏమి కదా. కాబట్టి కొన్ని అనుకోకుండా వస్తాయి. ఆ తర్వాత ఏమైంది, ఆయన ఇట్లా పోతూ ఉంటే రాక్షసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతటే వాళ్ళే వచ్చారు. మరి 14,000 మంది రాక్షసుల్ని
కరదూషణాదులను ఆయన సీతమ్మ వారి నిమిత్తంగానే ఆమె శూర్పణఖ వచ్చింది, నన్ను ఇట్లా చేశారు వాళ్ళు అని చెప్పింది. వాళ్ళ మీద ఏవేవో కొండాలు చెప్పింది ఆవిడ. వెళ్ళి వాళ్ళ తమ్ముడే కాబట్టి అన్నదమ్ములకు వాళ్ళ చిన్నాన్న పెద్దనాళ్ళ కూతురు ఆమె చెప్పింది కాబట్టి ఈ కరదూషణాలు ఆయన మీదకి యుద్ధం పోయినారు. వాళ్ళందరినీ 14,000 మందిని 44 నిమిషాల్లో చంపాడు. ఎంత? వాళ్ళేం సామాన్యులేం కాదు, మాయావులు అందరూ దాంట్లో ఉన్నారు. అంటే తన కర్తవ్యాన్ని అంత నిష్టగా చేశాడు. అది చేసిన తర్వాత ఆమె ఎక్కడికి పోయింది? ఇంకా రావణ్ దగ్గరికి పోయింది. అక్కడ ఏం చెప్పింది? ఇట్లా కర్మ పెరిగిపోతూ ఉంది. ఏం చెప్పింది? ఇగో నీకు అతిలోక సుందరమైనటువంటి ఒక స్త్రీని చూసొచ్చా, వాడు స్త్రీలోలుడు కాబట్టి పడిపోయాడు దాంట్లో. చూసొచ్చా, నీకోసం తెస్తామని పోయినా నాకు సాధ్యం కాలే, నువ్వు తెచ్చుకో అని చెప్పింది. ఇక్కడ ఏం చేసింది ఆవిడ మీ అందరికీ తెలుసు, నేను చెప్పాల్సిన అవసరం లేదు కదా. ఇక్కడ చెప్పింది ఒకటి, ఇక్కడ చేసింది ఒకటి, అక్కడ చెప్పింది ఒకటి. ఏమి అంటే వాడు ఆ లౌల్యం చేత వాడు వచ్చాడు. ఇవన్నీ ఆయన స్వయంగా వాళ్ళని చంపుతా అని పోలే. ఏమైంది? ఒకదాని వెనుక ఒకటి వచ్చింది. కాబట్టి అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ సీతమ్మ వారిని వాడు తీసిపోయాడు. మరి ఆమె తనకు సంబంధించినటువంటిది, ఆమెను తెచ్చుకోవాలన్నా లేదా? ఎంతో వెతికిచ్చాడు, అన్నీ చేశాడు. చేసిన తర్వాత రాముడు రావణుణ్ణి చంపేశాడు. చంపిన తర్వాత మరి అప్పుడు దశరథుడు కనిపించాట. నేను ఎందుకు చెప్తున్నానంటే, దశరథుడు కనిపించి, ఇంద్రుడు కూడా కనిపించి, మా కష్టాలన్నీ తీర్చావయ్యా అంటే, దశరథుడు కనిపిస్తే రాముడు ఏం చేశాడు? తండ్రికి నమస్కారం చేసి, నానా నువ్వు మా కైకమ్మ అమ్మను వదిలిపెట్టానన్నావు, వదిలిపెడితే ఆమెకు మంచి లోకాలు రావు, కాబట్టి ఒక పురుషుడు ఒక స్త్రీని వదిలిపెట్టానంటే ఏంటి, మంచి లోకాలు రావు, కాబట్టి మా అమ్మను స్వీకరించు. ఎవరిని? కైకమ్మను స్వీకరించని కోరాడు. నువ్వు ఇంత మంచి పని చేశావు, నువ్వు కోరితే నేను కాదంటానా అని చెప్పి కైకమ్మని స్వీకరించాడు. అప్పుడు ఆయన స్వీకరించిన తర్వాత మళ్ళీ బ్రహ్మాది దేవతలందరూ వచ్చి, అయ్యా నీకేం కావాలో వరం కోరుకో అన్నారు. అయ్యా నేను చేయాల్సినటువంటి పని ఏదైతే ఉన్నదో అదంతా నేను సక్రమంగా చేసిన, నాకు రావాల్సినటువంటి ఏ లోకాలైతే ఉన్నాయో అవి స్వయంగా నా దగ్గరికి వచ్చేసినాయి, నేను ఇంకా ఏమి కోరాల్సినటువంటి అవసరము నాకు లేదు అంటే వాడు ఇది ఎందుకు చెప్పానంటే, తల్లిదండ్రులను చూస్తే వాడికి పుణ్యం వస్తుందా అంటే రాదు. వాడు చేయవలసినటువంటి కర్మను సక్రమంగా చేస్తే వాడికి రావాల్సినటువంటి లోకాలన్నీ వచ్చేస్తాయి. దీనికోసం ప్రత్యేకంగా ఎవరి వరము అవసరం. అట్లాగే మనకు కూడా ఏ కోరిక అవసరం లేదు. అట్లా కోరిక అవసరం లేకపోతే నీ యొక్క మనస్సు శుద్ధంగా ఉంటుందా ఉండదా? అది అంటే మనం చేయాల్సినటువంటి పనులు ఎవరైతే సక్రమంగా చేస్తారో వాళ్ళ మనస్సు ఏమవుతుంది? శుద్ధంగా ఉంటుంది. సమయం అయిపోయింది మనకు. కాబట్టి శుద్ధంగా ఉంటే ఏమొస్తుంది అంటే అనింద్యం. అత్ర ఆహారార్థం కర్మ కుర్యాద్ అనింద్యం. నిందితమైనటువంటి కర్మ మనం చేయకుండా మనం కాపాడబడతాం. దానివల్ల మనకు రావాల్సినవి ఏవైనా వస్తాయి. అది సంగతి చెప్పేది. అందుకే బ్రహ్మదేవుడు ఇక్కడ భగవంతుడు కూడా మనకు శుద్ధమైనటువంటి మనస్సు ఉంటే అన్నీ ఇస్తాడు, భగవంతుడు కూడా కనిపిస్తాడు అని చెప్తున్నారు. అది సంగతి. ఇప్పుడు కర్మ సంగతి మీకు అందరికీ కొద్దిగానన్నా అర్థమై ఉంటుంది. నాకు తెలిసినంత వరకు చెప్పాను, తక్కింది రేపు తెలుసుకుందాం. శ్రీరామ జయ రామ జయ జయ రామ.
శ్రీరామ జయ రామ జయ జయ రామ 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 శ్రీరామ 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 जय राजा रामचंद्र भगवान की, सीता माई की, पवन सुत हनुमान की, गोपाल कृष्ण भगवान की, सद्गुरु सत्य भगवान की जय। ओ